హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మేఘాలయలో ఉన్నాం కదా. ఇవాళేమో డే 2 ఆఫ్ మేఘాలయ ట్రిప్. సో ఇప్పుడైతే మేము మార్నింగే లేచేసి ఫాస్ట్ గా రెడీ అయిపోయి డబుల్ డక్కర్ రూట్ బ్రిడ్జ్ కి వచ్చేసాం అనమాట. మేము ఆల్మోస్ట్ 7:30కి స్టార్ట్ చేస్తే 3 o'clock వరకు డబుల్ డక్కర్ రూట్ బ్రిడ్జ్ దగ్గరే అయిపోయింది అనమాట. ఇదంతా కూడా నేను ప్రీవియస్ వ్లాగ్ లో కవర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే అది కూడా చూసేయండి. ఇప్పుడైతే రూట్ బ్రిడ్జ్ వి కొన్ని గ్లిమ్సెస్ పెడుతున్నాను. సో డే 2 రోజు మనమైతే 7:30కి ఈ ట్రెక్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే సింగిల్ రూట్ బ్రిడ్జ్ చూసుకున్నాము. అక్కడి నుంచి ఇలా ఒక 2 బ్రిడ్జెస్ దాటుకుంటూ పెద్ద వాటర్ ఫాల్స్ అన్ని దాటుకుంటూ డబుల్ రూట్ బ్రిడ్జ్ కి వచ్చేసాం అనమాట. అక్కడ వాటర్ ఫాల్ లో కూడా ఎంజాయ్ చేసాము. తర్వాత నాచురల్ పూల్ లో కూడా స్విమ్మింగ్ చేసాము. అండ్ అక్కడ ఫిషెస్ ని కూడా వీడియో తీసాం కదా. సో ఇవన్నీ జస్ట్ గ్లిమ్సెస్ అనమాట. అండ్ మీకు డబుల్ డక్కర్ రూట్ బ్రిడ్జ్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూసేయండి తప్పకుండా. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో కవర్ చేసేసాను నేను. మేమైతే ఇక్కడ డబుల్ రూట్ బ్రిడ్జ్ దగ్గరే ఒక 1 hour వరకు స్పెండ్ చేసాము. అండ్ మిగతా టైం మొత్తం కూడా మాకు ట్రెక్ కి అయిందనమాట. సో అలా ఫైనల్లీ డబుల్ డక్కర్ బ్రిడ్జ్ 3 o'clock కల్లా మేము కంప్లీట్ చేసేసాము. సో 3 o'clock కి ఇప్పుడు ఈ డబుల్ డక్కర్ బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నోకాలికాయ్ అనే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ వాటర్ ఫాల్ కి దగ్గరగా వెళ్ళలేము, దూరం నుంచే వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూడడానికి వెళ్తున్నాం అంతే. సో ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరకు వచ్చి మేము స్టార్ట్ అయిపోయాము మా వెహికల్ లో. అండ్ వెహికల్ గురించి కూడా మేము చెప్పాం కదా ఆల్రెడీ. ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట గౌహతి నుంచి. సో అక్కడ నుంచి 4 days మేము కంప్లీట్ ఈ వెహికల్ లోనే ట్రావెల్ చేస్తున్నాము. పర్ డే 5K అలా తీసుకున్నారనమాట మాకు, ఇంక్లూడింగ్ డ్రైవర్ చార్జెస్. అండ్ ఐటినరీ మొత్తం కూడా మేమే ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దగ్గరగానే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 20 minutes 30 minutes లోపలే ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి. సో 2 days లో చిరపుంజి మొత్తం మనం కవర్ చేసేయచ్చు అనమాట. ఒక్క దావ్ కి వెళ్ళడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అది మనం రేపు వెళ్దాము. అండ్ ఇక్కడ చూసారా టైం ఆల్మోస్ట్ 3:45 4 అలా అవుతుంది కదా. సో ఇప్పుడే స్కూల్ వదిలినట్టున్నారు. సో అందరు పిల్లలు వెళ్తున్నారు అనమాట. ఈయనైతే హాయ్ కూడా చెప్తున్నారు. అండ్ అక్కడ కనిపించేదే స్కూల్ అనమాట. అక్కడ అన్ని కూడా స్కూల్ బస్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం నోకాలికాయ్ వాటర్ ఫాల్ దగ్గరికి అంటే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. సో మనం ఇంత దూరం నుంచి అది చూడాలన్నమాట. అండ్ ఈ నోకాలికాయ్ వాటర్ ఫాల్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ అనమాట. అంటే పై నుంచి కింద వరకు ఒకటేసారి పడడాన్ని ప్లంజ్ అంటారు. అండ్ దీని హైట్ వచ్చేసి 340 meters అనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్ మొత్తం కూడా రెయిన్ వాటర్ తోటే రన్ అవుతుంది. అండ్ ఇది చిరపుంజి కాబట్టి ఆల్మోస్ట్ 365 days ఇక్కడ రెయిన్ పడుతూనే ఉంటుంది. మాకు నిన్న నైట్ కూడా రెయిన్ పడింది అనమాట, మామూలుగా పడలేదు. అండ్ ఇక్కడ చుట్టూ చూడండి ఇలా మంచిగా కూర్చోడానికి సీటింగ్ కూడా అరేంజ్ చేశారనమాట. అండ్ ఫుల్ ఆఫ్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ ఒక్క చెత్త కూడా లేదనమాట. వెరీ క్లీన్. అసలు ఈ వాటర్ ఫాల్ ని ఇంత దూరం నుంచి చూస్తున్నాం కానీ అసలు ఆ వాటర్ ఫోర్స్ మాకు ఇక్కడ వరకు తెలుస్తోంది అనమాట. ఆ వాటర్ ఫాల్ ఎంత పెద్దగా ఉంది అసలు. అండ్ కింద ప్లంజ్ పూల్ చూడండి, వావ్. సో అలా ఇక్కడ ఒక 15-20 minutes గడిపేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మనము నోకాలికాయ్ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఆర్వా కేవ్ కి వెళ్తున్నాం అనమాట. ఈ ఆర్వా కేవ్ లో ఇక్కడ వరకే అలౌడ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసేసి తర్వాత మొత్తం కూడా నడవాలి. ఆ నడవడానికి మేబీ ఒక 10 minutes అలా పడుతుంది. ఆ 10 minutes వాక్ తర్వాత మనకి కేవ్స్ వచ్చేస్తాయి అనమాట. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ ఆ డబుల్ రూట్ బ్రిడ్జ్ ట్రెక్ మొత్తం చేసి చాలా అలసిపోయాం అనమాట. సో ఇవాళ అయితే పెద్ద ఎక్కువ ప్లేసెస్ ఏం పెట్టుకోవట్లేదు. యాక్చువల్లీ మేము లగేజ్ కూడా ప్యాక్ చేసి మాతో తీసుకొచ్చేసాం అనమాట. ఒకవేళ ఇవాళ తొందరగా అయిపోతే దావ్కి కూడా వెళ్ళిపోదాము అని, బట్ అస్సలు కుదరదు. సో 1 day మొత్తం మీకు ఇదే పట్టేస్తుంది. మీరు కూడా అలానే ప్లాన్ చేసుకోండి. వావ్, అక్కడ దూరంగా చూసారా ఒక బ్యూటిఫుల్ పాండ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలా హోమ్ స్టేస్ ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో మీరు ఒక మంచి హోమ్ స్టే ముందే చూసుకుని బుక్ చేసుకుంటే మీకు సూపర్ వ్యూస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే మనం ఆర్వా కేవ్ కి వచ్చేసాము. ఇక్కడేమో టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ అడల్ట్ ఒక 50 rupees అలా ఉంది. అండ్ ఇదేమో మన గైడ్ మ్యాప్ అనమాట. ఇది మొత్తం కూడా 500 meters ఉంది. ఇలా బ్యూటిఫుల్ వే ఉంటుంది అనమాట. మౌంటైన్ ఎడ్జ్ కి ఇలా మొత్తం కూడా వాక్ వే క్రియేట్ చేశారు. అండ్ మనకి మిడిల్ లో ఇలా ఒక వ్యూ పాయింట్
పాయింట్ కూడా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు ఆర్వా కేవ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్ద కేవ్స్ అనమాట. చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి ఇందులో. ఒక మేజ్ లైక్ కేవ్ అనమాట. ఈ కేవ్ అండర్ గ్రౌండ్ లో చాలా స్ట్రీమ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. దాని వల్లే ఈ కేవ్ కూడా ఫామ్ అయింది అనమాట ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పటికి కూడా మనకు లోపల వాటర్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది, వాటర్ ఫ్లో అవ్వడం కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా బ్యూటిఫుల్ విషయం ఏంటి అంటే దీంట్లో ఫాజిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపించిన కొన్ని ఫాజిల్స్ అయితే ఎన్నో మిలియన్ ఇయర్స్ వి అని కూడా కనుక్కున్నారనమాట. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఒక ఎక్స్టింక్ట్ అయిపోయిన ఫిష్ ఫాజిల్ కూడా ఇక్కడ ఉంటుందంట. సో నేనైతే ఆ ఫాజిల్స్ చూడడానికే లోపలికి వచ్చాను అనమాట. లేకపోతే నాకు కొంచెం కేవ్స్ అంటే భయం. సో ఇలా లోపలికి వచ్చేసాము. కొంచెం చీకటిగానే ఉంది. అండ్ ఇక్కడ చూసారా మొత్తం అంతా కూడా వాటర్ కనిపిస్తూనే ఉందన్నమాట. అండ్ కొంచెం ముందుకెళ్ళాక సైడ్ కి కొంచెం వాటర్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. అక్కడైతే కొంచెం డీప్ వాటర్ లా కూడా అనిపించింది నాకు. నేను మిడిల్ లో మీకు చూపిస్తాను. సో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. I came to see the fossils. మేమైతే ఫాజిల్స్ కోసం ఫుల్ గా వెతికామన్నమాట. మాకు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించాయన్నమాట ఫాజిల్స్ ఈ వాల్ మీద. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వస్తే గనక ఈ వాల్ మీద ఇక్కడ చూడండి. అండ్ అక్కడ లోపల చూడండి, నేను ఇందాక చెప్పాను కదా వాటర్ ఫ్లో ఫుల్ హెవీగా జరుగుతుందని. అక్కడ లోపల నాకు వాటర్ ఫ్లో ఫుల్ కనిపించింది. This way? What is there inside? చీకటిగా ఉంది. ఇటేనా? हाँ? नहीं नहीं इधर लाइट है. సో ఇదన్నమాట పరిస్థితి. మిడిల్ లో అయితే కొంచెం అందరికి భయం వేసింది. మొత్తం అంతా చీకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం లైట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా కూడా మేము ఫాజిల్స్ కోసం వెతికాము. మాకైతే అంత కరెక్ట్ గా దొరకలేదు. మేము కేవ్ ఎండ్ కూడా ఫాజిల్స్ ఉన్నాయి అని మేము విన్నాము, కానీ మాకు దొరకలేదన్నమాట. మాకైతే ఆ స్టార్టింగ్ ఒక రాక్ చూపించాను కదా, అక్కడే దొరికాయి. అండ్ ఇంకా చాలా చిన్న చిన్న సందులు ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ మేజర్ పార్ట్ లోనే వెళ్ళాలి రావాలి, ఇంకెక్కువ రిస్క్ చేయకూడదు మనము. అండ్ ఇది టూరిస్ట్ కోసం ఓన్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాకే ఓపెన్ చేశారంట. ఇక్కడ ఇంకా జియోలాజికల్ సర్వే వాళ్ళు ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయంట. ఇంకేం బయటపడతాయి, ఇంకా కేవ్ లో ఎన్ని దారులు ఉన్నాయి, ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, అదంతా కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. సో మేమైతే ఫైనల్లీ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు మాకు ఇక్కడ ఫాజిల్స్ దొరికాయి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇలా ఒక 5-6 ఫాజిల్స్ దొరికాయి అన్నమాట. ఇదిగో ఈ రాక్ మీదే మేము ఎంటర్ అయిన వెంటనే ఎగ్జాక్ట్లీ ఇదే రాక్ మీద ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఫాజిల్సే. మనం ఎన్ని వెతుక్కుంటే అన్ని దొరుకుతున్నాయి. సో ఫైనలీ మేమైతే ఇలా కేవ్ లో ఒక సెల్ఫీ దిగేసి బయటకు వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేమైతే ఫుల్ గా అలసిపోయాం కదా. సో ఈరోజు బాగా తిందాము అని డిసైడ్ అయ్యాము. అండ్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ సజెస్ట్ చేశారనమాట. సో ఇవాళ ఆ రెస్టారెంట్ కి వెళ్తున్నాము. అదే జీవా గ్రిల్ అనమాట. ఇదొక రిసార్ట్ అనమాట. ఇందులో రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. మేమైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ ఫుల్ గా ఆర్డర్ చేసుకుని తినేసాము. ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ లైట్స్ తోటి గార్డెన్ మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అలా మేఘాలయలో డే 2 అయితే అయిపోయింది. మేమైతే చాలా అలసిపోయాం అనమాట. సో ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలి ఇవాళ నైట్ మొత్తం. రేపైతే దావ్కి రివర్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకో 2-3 పాయింట్స్ ఉన్నాయి, అవి చూసేసుకుని దావ్కి రివర్ వెళ్తాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాం. అంతవరకు బాయ్.